నింది ప్రతి సీన్ కూడా అండ్ మెనీ మోర్ టు గో. కంగ్రాట్యులేషన్స్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. ఇది అన్యాయం అండి, నాకు లాస్ట్ లో మైక్ ఇచ్చారు. మరి హీరో కదా మీరు, లాస్ట్ లోనే ఇస్తారు. మరి అన్ని వాళ్ళు చెప్పేశారు, ఇంకొకటి నిలబడి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అప్పటి నుంచి నన్ను నేనే చాలాసార్లు చూసుకుంటున్నాను. చాలా రోజులకి అక్కడ ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ థింగ్ నేను చాలాసార్లు చెప్తుండే, అప్పుడెప్పుడో సైరాట్ మేకింగ్ డాక్యుమెంటేషన్ చేశారు అని. సో నేను వీళ్ళకి చెప్పాను అనమాట, ఇలా గుర్తుందో లేదో, ముందు ఇది డాక్యుమెంట్ చేయండి, ఇది వీడియో తీసి పెట్టుకోండి, ఈ ఆఫీస్ స్పేస్ని కానీ ప్రాసెస్ని కానీ ఇదంతా. వీళ్ళు ఒక పెంట్ హౌస్లో ఉండే సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, ఒకటే సింగిల్ రూమ్, ఇక్కడ నుంచి కూడా సినిమా తీయొచ్చు అని చూపించారు. మామూలుగా లావిష్ 3 BHKలు ఉంటూ ఉంటాయి. సో ఆ పెంట్ హౌస్ ఉన్న సింగిల్ రూమ్, దానికి ఒక టాయిలెట్ ఉంది, దానికి 2 రూమ్ రేకులు ఎక్స్ట్రాగా దానికి ఎక్స్టెన్షన్ చేశారు, అదే ఆఫీస్. షూటింగ్కి వెళ్ళే ముందు అది ప్రీ ప్రొడక్షన్కి అయింది, షూటింగ్ నుంచి వచ్చాక అది ఎడిట్ షూట్ అయింది, షూటింగ్ తర్వాత చాలా మందికి అక్కడే సినిమా చూపించే ప్రివ్యూ థియేటర్ కూడా అయింది. సో సినిమా తీయడానికి పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోలేదు అక్కర్లేదు అనిపించింది. ఇది ఒకటైతే ఫస్ట్ థింగ్, ఈ ఫార్మల్గా వచ్చి మీడియా వారికి నమస్కారం, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ, ఇవన్నీ చెప్పడం నేను ఎప్పుడు చేయాలి. మీరు ఎక్కడైనా చూస్తే నేను అందరికీ నమస్కారం అని స్టార్ట్ చేసేవాడిని. ఫస్ట్ టైం నాకు మీడియా వాల్యూ అర్థమైంది అండ్ మీకు శిరస్సు నుంచి దండం పెడుతున్నాను. దీనికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు, కాంటెంట్ క్రియేటర్లు, మీడియా, నిన్న ఒక్కొక్క రివ్యూకి నాకు 10 వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. 3 ఇచ్చారు వీళ్ళు, ఎవరికి ఈరు తెలుసా, ఈయన ఇలా ఇంత గొప్పగా ఎవరికి చెప్పరు తెలుసా అని. నాకు తెలియదు, నేను ఎప్పుడు ఇట్లా గమనించలేదు. కానీ అది అఫ్కోర్స్ నేను సారీ మా టీంకి చెప్పాలి, నేను వైరల్ కాంటెంట్ ఇవ్వలేను, జరిగిందే చెప్పగలను, ఉన్నది తెలిసింది చెప్పగలను. సో ఈ సినిమాకి సంబంధించి ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్ అయ్యారు ప్రొడ్యూసర్స్, అది వాస్తవం. వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి మెంటల్లీ ఫైనాన్షియల్లీ చాలా కష్టపడ్డారు. నేను పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది రోహన్కి. వాడు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోయి అందరికీ హాయ్ మాకు హెల్ప్ చేస్తారా అని కూడా మెసేజ్ పెట్టాడు, ఇన్ఫ్లుయెన్సర్స్కి, కాంటెంట్ క్రియేటర్స్కి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాడు అందరు పొద్దున్న లేసి అందులోనే ఉంటాడేమో, వాళ్ళందరూ చాలా వరకు రోహన్ అడగడానికి ఫ్రీగా కూడా చేశారు. అండ్ ఈ మీడియా ఇంత సపోర్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా జనరల్గా ఏ స్టార్ ఉన్నా, ఏ సినిమా ఉన్నా కూడా ఒక పర్వాలేదు బాగానే ఉంది అంటారు, ఒక రేటింగ్ దగ్గర ఆచితూచి ఉంటారు. మేము ఏ సినిమా తీసామో మాకు తెలియదు, కానీ 2.75కి తగ్గి ఎవరు ఇవ్వలేదు. 3 వస్తే సూపర్ అనుకుంటారు, 3-5 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈరోజు మేము జనం దగ్గరికి సినిమా తీసుకెళ్ళడానికి కష్టపడుతున్న క్రమంలో మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అండ్ ఇదొకటైతే జనరల్గా ట్రైలర్కి కానీ, సినిమాకి కానీ, ఒక పోస్ట్కి కానీ, ఏదానికైనా నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. పర్లేదు బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు, 1 టైం వాచ్, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ సినిమాకి అని కూడా నెగిటివ్ కమెంట్స్, రివ్యూస్ లేవు. ఎక్కడ కూడా ఎవరు ఏం అనలా, సినిమాని అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు, బాగానే ఉందని కూడా ఎవరు అనలేదు. ఇదొకటి. అండ్ ఈ సినిమా కొత్త ప్రొడ్యూసరు, నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. మేమందరం కింద మీద పడి ఏదోలాగా ఈ సినిమా బయటికి రిలీజ్ అవ్వడమే పెద్ద హిట్. అది రిలీజ్ అయ్యి ఇంకో బ్లాక్ బస్టర్ అని వేసుకున్నాం, ఇది ఇంకా పెద్ద హిట్. అయితే నేను రెగ్యులర్గా వింటూ ఉన్నాను, నేను ఎప్పుడు ఆ మనుషుల్ని కలవలేదు కూడా ఇంతవరకు. ఒకటి అనుపమ్ రెడ్డి గారు, 2 మైత్రి శశి గారు. వీళ్ళిద్దరూ వీళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిలబడి ఇవి పెట్టి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఆడియన్స్, అఫ్కోర్స్ మేము పబ్లిసిటీ తక్కువ చేసి ఉండొచ్చు, కారణాలు ఉండున్నాయి. మీడియా సపోర్ట్ చేసింది. ఎప్పుడు కూడా నేను మసూదా నుంచి గమనిస్తూ ఉన్నాను, మౌత్ పబ్లిసిటీ అన్నదే నా సినిమాలకి మేజర్గా కలిసి వచ్చింది. సినిమా బాగుంది, తిరువీర్ సినిమా చూడొచ్చు, అరే వీడి సినిమాలు బాగుంటాయి, అలాగే ఎక్కువ జరిగాయి. ఇప్పుడు కూడా ఫస్ట్ డే జనరల్గా ఇండస్ట్రీలో ఏముంటుందంటే, నేను ఎవరిని ఏమనట్లేదండి, మీరు తమ్మునేలు చేయొద్దు, సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా టపకాయలు కాల్చి కేక్ కట్ చేస్తూ ఉంటారు. మేము అది చేయలేదు. నిన్న మాకు డౌట్ ఉండింది ఏమవుతుంది అని. సాయంత్రానికి పికప్ అయిన తర్వాత అందరి మొహాల్లో నవ్వొచ్చింది, గొంతు పెగులుతోంది. నిన్నటి నుంచి థియేటర్స్ విజిట్స్కి వెళ్తున్నాం, ఈ రోజు నుంచి ఇంకా కంటిన్యూస్గా జనంలోకి తీసుకెళ్తాం. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మీరు మాకు బలాన్ని ఇచ్చారు. సోషల్ మీడియాకి, మీడియాకి, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీరు ఇంకొకరికి చెప్తున్నందుకు, సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరిపోయిందండి. Thank you so much. Thank you so much, Tiruvir garu. We wish all the very best. The great pre-wed